Hi guys, how are you? Hello. Hi. Good. 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 How's your headspace now? August 7th, Exactly. So, almost 4-5 days. Clock ticking. Tickling. చాలా అంటే ఒక ఇది ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, నో డౌట్. సో ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ నేను అడగాలనుకుంది ట్రైలర్ చూసా. ఎవరి కాల్ అది అంటే ఒక సాంగ్లో కన్వే చేయాలనుకున్న స్టోరీది ట్రైలర్లో. డైరెక్టర్ Director. ఇట్ వాజ్ వెరీ పర్టికులర్. ఫస్ట్ వచ్చి మనతో డిస్కస్ చేశారు, ఇలా సాంగ్ స్టైల్లో పెడదాం అనుకుంటున్నా. అండ్ అదే సుయోధన అండ్ కరుణ, ద టూ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ లైఫ్ ఇలా మారితే ఎలా ఉంటది అనే ఒక థాట్ లో ఇలా కన్వే చేద్దాం అన్నట్టు అన్నారు. నేను అనుకున్నా ఆ టైంలో దురంధర్ది ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది అండ్ కంప్లీట్ మ్యూజిక్ లో ఉన్నది. సో చాలా బాగుంటదండి. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా అన్నట్టు వి స్పోక్ అబౌట్ ఇట్ అండ్ ఎస్, ఇట్ కేమ్ అవుట్. అండ్ ఈ రోజు అందరికి అది నచ్చింది ట్రైలర్. సో వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. సో మ్యాక్స్ షూట్ అనకాపల్లేనా? Yeah. లైవ్ లొకేషన్స్. Live locations, almost. వాట్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ యూ అబ్జర్వ్డ్ ఇన్ అనకాపల్లి అంటే? నాకు పర్సనల్ గా ఇది మనము ఒక 2 to 3 days బెల్లం ఫ్యాక్టరీలో చేసినాం. సో ఇన్సైడ్ ద ప్రాపర్ బెల్లం ఫ్యాక్టరీ ఎలా ఉంటది, Cold story. లిటరలీ రెఫ్రిజిరేటర్ లోపల కూర్చొని సీన్ చేసినాం అన్నట్టు. ఎందుకంటే అక్కడ మన కోసం వాళ్ళు ఆఫ్ చేయరు, ఓకే ఓకే. సో సీన్ చేయాల్సి వస్తుంది అదే దాంట్లో. సో దట్ వాజ్ వన్ ఎక్స్పీరియన్స్ వాట్ వి హ్యాడ్ ఇన్ అనకాపల్లి. బయటకు వస్తే కంప్లీట్ వేడిగా ఉంటది, లోపల చల్లగా ఉన్నది, కూలింగ్. సో ఎస్, ఆ వేరియేషన్స్ రెండు అక్కడక్కడే చూసినాం మనం. సో నేను సన్ క్యాస్టల్ హోటల్ ఉంటుందండి, బాగానే అబ్జర్వ్ చేశాను. ఎక్స్పీరియన్స్. Yeah. సో సంధ్య, నేను మోస్ట్లీ నా సీక్వెన్సెస్ కాలేజ్ సైడ్, గర్ల్స్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ అండ్ పొలం అటువైపు అని వెళ్ళాం. సో ఇట్ వాజ్ నైస్, ఆ విలేజ్ సైడ్ అటువైపు. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. లాస్ట్ ఫిల్మ్ ఈ చిదంబరం అంటే చాలా ఎవరికి అంత known గా తెలియకుండా మంచి మౌత్ టాక్ తో హిట్ అయింది. యా సో హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దట్? అంటే చిదంబరం టైంలో నేను మిమ్మల్ని గెలవలేదు కాబట్టి. యా అంటే టెక్నికలీ నేను షూటింగ్ స్టార్ట్ చేసింది అనకాపల్లికి ఫస్ట్. సో ఫస్ట్ కాస్టింగ్ ఇదేనా? యా, ఫస్ట్ అనకాపల్లి స్టార్ట్ చేశా, దాని తర్వాత చిదంబరం స్టార్టెడ్. సో బేసిక్లీ అలా ప్రొఫైల్ రీచ్ అవుట్ అయ్యింది. చిదంబరం కొంచెం త్వరగా ఫినిష్ అయింది, అనకాపల్లి కొంచెం టైం తీసుకుంది. ఓకే, లెట్ మీ నో ద ఆడిషన్ ఎక్స్పీరియన్స్. ఏంటి మీ ఆడిషన్ ఎక్స్పీరియన్స్? ఆడిషన్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ నేను ఆడిషన్ ఇచ్చింది అనకాపల్లికే. And more than audition for this movie, it was a requirement for us also. We were relying on you to say yes, you have to do it, you will do it. యా, అంటే ఇంకా 3 days లో షూట్ ఉంది అనంగా ఐ గాట్ ఎ కాల్ సేయింగ్ ఇలా ఒక ప్రాజెక్ట్ ఉంది, దే గాట్ మై ప్రొఫైల్ అండ్ ఇట్ వాజ్ లైక్ 3 days లో షూట్కి వెళ్ళాలి. ఇట్ వాజ్ అ వెరీ క్విక్ డెసిషన్. తర్వాత దే టుక్ మై ఆన్లైన్ ఆడిషన్, దే వర్ లైక్ ఓకే. తర్వాత నేను నరేషన్ కోసం అడిగాను, స్టోరీ అండ్ ఆల్ ఆఫ్ దట్, బట్ దే వర్ ఇన్ దేర్ ఓన్ You should have also taken their audition. ఒక కెయాటిక్ సిచ్యువేషన్ లో ఉంది. ఇది గేవ్ మీ నాకు, అండ్ నేను అప్పుడు చాలా వెరీ న్యూ, అసలు ఐ డెంట్ నో ఎనీథింగ్, వెరీ న్యూ టు ది ఇండస్ట్రీ, ఎలా ఏంటి అనేది ఐ డెంట్ నో. సో ఐ కెప్ట్ ఆస్కింగ్ ఫర్ నరేషన్. నాకు నా క్యారెక్టర్ బ్రీఫ్ మాత్రం అలా అంత చెప్పి దే సెడ్ ఇలా అని క్విక్ డెసిషన్. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ చేస్తా. బట్ దెన్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు వీళ్ళ గురించి చాలా మంచిగానే చెప్పారు. ఆడిషన్స్ ఇచ్చారండి ఆన్లైన్ లోనే, గూగుల్ మీట్ లోనే అన్నట్టు చెప్పారు, చాలా బాగా ఇచ్చారు. సో వి హావ్ ఫౌండ్ ద ఫీమేల్ లీడ్ ఫర్ ద ఫిల్మ్ అన్నట్టు అన్నారు. సో ఫ్రమ్ దెన్ ఆన్ ఎస్, ఇట్ వెంట్ ఆన్ ఫ్రమ్ దేర్. ఫుల్ నరేషన్ ఎందుకు వెళ్ళదండి అప్పుడు? Time. నోలన్ స్టైల్. యా, నోలన్ గారు అంతే, యాక్టర్ కావాల్సిన యాక్టర్, అందులోని రెడ్ పేపర్ తో ఇస్తారు ఆయన. So you can't సో అదర్ copy it or you can't. కాపీ. ఎస్, మేము మీకు తెలుగు స్టైల్ అలా ఇచ్చుంటారు. అలానే ఏమో తెలియదు, ఇంకా 3 days లో షూట్ ఉందనంగా ఇట్ వాజ్ లైక్ దట్. అలా జరిగిపోయింది అంతే. సో విక్రమ్, హాయ్. Hi. హౌస్ ద ఎక్స్పీరియన్స్? అంటే వర్జిన్ స్టోరీ ఉంది, బట్ దిస్ ఇస్ ద ప్రాపర్ కమర్షియల్ డెబ్యూట్ అని చెప్పచ్చు మళ్ళీ. No, those are more of like young adult teenage films like that. So yeah, I wouldn't really say WW or anything, but
బట్ పీపుల్ నోస్ యూ లైక్ విత్ రేస్ గుర్రం అండ్ రుద్రం దేవి అండ్ ఆల్. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఈ అంటే ఇట్ విల్ బి కొంచెం హ్యూజ్ అని చెప్పొచ్చు షోల్డర్స్ మీద. వీఆర్ క్యారింగ్ సమ్ ఒక ఫిలిం ని థియేటర్స్ వరకు తీసుకొస్తూ ఉంటాయి. హిట్ ఆర్ ఫ్లాప్ టాక్. లక్కీగా ఆయన షోల్డర్స్ కూడా ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? సారీ అదే సో ఆ వెయిట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? really take it like that. As long as I do my work well, that's all I'm considered for. సో అంటే లైక్ త్రినాథ్ గారు ఈసారి డైరెక్టర్ గా చేస్తారన్నప్పుడు మీ అదే డైరెక్టర్ తో పాటు, డైరెక్టర్ కాదు ఆయన, స్టోరీ స్క్రీన్ ప్లే ఇచ్చారు కానీ యాక్టర్ గా చేస్తారన్నప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? ఇనిషియలీ త్రినాథ్ సార్ అయితే ఇలా చెప్పలేదు, ప్లాన్ ఉంది అన్నట్టు. బట్ చేస్తూ చేస్తూ ఎందుకు ఒక పాయింట్లో మన కో ప్రొడ్యూసర్స్ అయినా లేదంటే వేరే వాళ్ళు అయినా కూడా చెప్పారు, సార్ ఐ థింక్ యూ విల్ సూట్ పర్ఫెక్ట్లీ ఫర్ ద రోల్. సో ఆయన కాల్ కాదు ఇది, వేరే వాళ్ళంటే నేనే. సో ఇంకొకటి ఏమంటే వాళ్ళు నరేషన్ ఇచ్చేటప్పుడు ఆ ఫీల్ లో ఇస్తారు కదా, సో మేబీ ఓకే ఈ క్యారెక్టర్ నరేషన్ బాగానే ఇస్తున్నారు, మేబీ దిల్ బి సూటబుల్ ఫర్ ద రోల్ అన్నట్టు అనుకున్నారు. సో అక్కడ నుంచి ఫాదర్ క్యారెక్టర్ కి త్రినాథ్ సార్ ఓకే చేశారు. అంటే ఆయన ఉంటే ఆయన అడిగేవన్నా హ్యావ్ ఎ డౌట్, ఆయన మంచి మంచి ఫిల్మ్స్ ని క్యారీ చేశారు, బట్ స్టోరీ స్క్రీన్ తెచ్చి ఎందుకు డైరెక్షన్ చేయలేదు మీరు ఏమైనా అడిగారా? మేబీ ఈసారి ప్రొడ్యూసర్ గా స్టెప్ పెడుతున్నారు కదా, సో అండ్ యూ వాంటెడ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ టు న్యూ కమ్మర్ మేబీ, సో అలా క్యాష్ ఇన్ మోర్ దిస్ టైం. క్యాష్ ఇన్ మోరా? డైరెక్టెడ్ మోర్ కన్నా క్యాష్ ఇన్. క్యాష్ ఇన్. నైస్ నైస్. తారకర్, సో పుష్ప నుంచి ఆ రేంజ్ నడుస్తూనే ఉంది, ఎవ్రీ ఫిలిం కి మంచి మంచి స్కోప్ రోల్ చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ. సో ఇందులో ఏంటి అసలు, ఇందులో కూడా ఫ్రెండ్షిప్ మోడ్ చూపించారు. ఎస్, ఇనీషియలీ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు మోర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ జోన్ లోనే ఉంటది. అండ్ ఒక పాయింట్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మధ్య ఒక గ్యాప్ వస్తుంది, బ్రేక్ వస్తుంది. ఎందుకు ఆ బ్రేక్ అనేది మేజర్ పాయింట్. సో అక్కడ నుంచి ఎవడికి మోసం చేస్తున్నాడు, ఎలా వెళ్తుంది, అండ్ ఫైనలీ ఏది జరుగుద్ది అనేది ఒక బేసిక్ అనకాపల్లి కథ. అండ్ దీంట్లో ఫస్ట్ నాకు ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఇట్ వాజ్ వెరీ డయాబాలికల్ క్యారెక్టర్ అంటారు కదా, చాలా ఈవిల్ క్యారెక్టర్ ఇది. అండ్ వీడు ఎవ్వరి గురించి ఆలోచించాడు, వీడికి వేరే వాళ్ళు అనే దానికైనా మనకి అంత మంచిగా జరగాలి అనే ఒక థాట్లోనే ఉంటాడు అనే ఒక క్యారెక్టర్ అన్నట్టు అన్నారు. బట్ వెన్ సూర్య అనే క్యారెక్టర్ కర్ణ మీరు ట్రైలర్లో చూసినట్టు వచ్చినప్పుడు దే బికమ్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ వాడి కోసం అంతా చేయడానికి నేను రెడీ అన్నట్టు ఉంటాడు. బట్ దెన్ ఇన్ ద రాంగ్ వే అగైన్. సో ఈ బ్యాడ్ వరల్డ్కి తీసుకొని వచ్చిన తర్వాత ఎలా మారుతుంది, సూర్య లైఫ్ ఎలా మారుతుంది అనేది అనకాపల్లి. అంటే డూ యూ ఆస్క్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ అడుగుతారా మీరు? yes usually ప్రిపేర్ ఎనీ నోట్స్ ఆర్ ఎనీథింగ్? అంటే నాకు బేసిక్ గా ఈడు ఎలా వచ్చాడు అక్కడికి, వీడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, అండ్ నేను మాట్లాడేటప్పుడు నేను కొంచెం చిన్న చిన్న బాడీ లాంగ్వేజెస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి అడుగుతా, ఏది చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుందని. సో ఐ ట్రై టు డూ దట్ దేర్. వాళ్ళకి నచ్చిందంటే వాళ్ళు ఓకే ఇలా పెట్టుకుందాం అనుకుంటారు, లేదంటే మళ్ళీ ఇంకేదైనా చేంజెస్. అండ్ ఆల్సో చాలా కేర్ఫుల్ గా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ క్యారెక్టర్కి ముందు చేసిన క్యారెక్టర్కి కొంచెం డిఫరెన్స్ ఉండాలి. మళ్ళీ సిమిలర్ కనపడిందంటే అక్కడ తారక్ కనపడతాడు కానీ బుల్లెట్ అనే క్యారెక్టర్ కనపడదు. సో విల్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ టు సెట్ డూ అ లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్ హియర్ అండ్ దేర్. మనదే పర్సనల్ వర్క్ షాప్స్ చేసుకుంటే ఐఎమ్ షూర్ క్యారెక్టర్స్ ని కొంచెం డిఫరెంట్ గా ప్లే చేయడానికి ఈజీ అవుతుంది. Tarak garu actually also learned a special way to light the matches. ఎస్, డైరెక్టర్ గారు ఇది చూపింది. ఎస్, అంటే ఒకే చేతిలో పట్టుకొని టక్ అని వెలిగించి అలాగే సిగరెట్. That was really cool actually. అరే రే తెచ్చి ఉంటే నేను కూడా చూద్దాను కదా. లక్కీగా తేలేదు. సినిమాలకు ఎక్కువ ఉండాలనే. ఎస్, ఇక్కడ మళ్ళీ మిస్ అయితే బాగోదని. ఓకే ఓకే ఓకే, నైస్ నైస్. అంటే లైక్ ఈ సినిమా మోర్ అబౌట్ ట్రైలర్ చూసాక రా అండ్ రస్టిక్ గా ఉంది. అంటే విలేజ్ లో ఇప్పుడు మనం అన్ని ఫైట్స్ చూస్తాం కానీ విలేజ్ ఫైట్స్ ఇస్ సో డిఫరెంట్. అంటే ఇది ప్రిపేర్డ్ గా ఉండదు,
ఎస్ ఒక యాక్టర్స్ ని వదిలేసి ఇలా కొట్టుకోండి ఇలా ఫైట్ చేయండి అనేది కొంచెం విలేజ్ రా స్టోరీస్ వస్తాయి కదా. దిస్ ఫిలిం కి ఆ ఫైట్స్ అనేవి ఎలా ఎలా ఉండబోతున్నాయి అంటే లైక్ మీరు అంటే చెప్పినట్టు నేను అదే విలేజ్ స్టోరీస్ అయితే నేను ఆ వాటి కోసం చూస్తా, అంటే ఆ రియాలిటీ ఎక్కువ కావాలి కాబట్టి. ఎస్ ఇప్పుడు అర్బనైజ్డ్ కథ మనం తీసుకున్నప్పుడు కొంచెం స్టైలిష్ గా ఉంటది, yeah. వచ్చే విలన్స్ కూడా స్టైలిష్ గా ఉంటారు, సూట్స్ లో వస్తారు అన్నట్టు. బట్ ఇక్కడ రా అండ్ రస్టిక్ లో కూడా ఒక నాటు స్టైల్ అంటారు కదా, ఆ స్టైల్ ఉంటది ఫైట్ లో. సో దట్స్ వాట్ మనం కూడా ట్రై చేసినాము, అండ్ అది మంచిగా వర్కౌట్ కూడా అయ్యింది. ఆ నాటు స్టైల్లో ఫైట్ చేయడము, ఆ గెటప్స్, ఇదంతా ఎనీ ఎక్స్పీరియన్సెస్ అంటే కొంచెం వైల్డ్ ఎక్స్పీరియన్స్ జరుగుతాయి కదా. బాగా తగిలింది, అందరికి తగిలింది. చాలా జరిగిందండి. మన ప్రొడ్యూసర్ గారు ఒక ఫైట్ చేశారు. అవును, నాయుడు గారు ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు బేసికలీ. సో వాళ్ళకి అది ఫస్ట్ టైం ఫైట్ అన్నట్టు, సో వాళ్ళకి తెలీదు ఎలా ఉంటది, ఎలా ఇది చేయాల్సి వస్తుంది అని. సో హీ వాజ్ పాపం చాలా కేర్ఫుల్ గానే చేశారు, లేదని కాదు, బట్ న్యూ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి ఇంకా ఎక్కువ తగలేది మన వల్ల కొట్టించుకోవడం అంటే. సో ఎస్, అదొక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నైస్ నైస్. సో సంధ్య, Yeah. అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు చెప్పండి, ఎక్కడి నుంచి ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను బెంగళూరు నుండి యాక్చువల్లీ. బట్ తెలుగు బాగానే మాట్లాడుతున్నారు. తెలుగు స్పీకింగ్ ఫ్యామిలీ, ఇంట్లో తెలుగు మాట్లాడు. స్పీకింగ్ ఫ్యామిలీ, ఓకే. బెంగళూరు నుండి, కానీ తెలుగు స్పీకింగ్ ఫ్యామిలీ. ఇప్పుడు కొంచెం బాగా మాట్లాడుతున్నా తెలుగు. ఇంతకు ముందు కొంచెం అదే కొంచెం కన్నడ మిక్స్ అలా ఉంటుంది కదా తెలుగు, అలా ఉండేది. బట్ నౌ ఐఎమ్ స్పీకింగ్ ఫైన్, గుడ్, ఓకే అనుకుంటున్నా. డూ యూ హ్యావ్ ఎనీ ఇన్సెక్యూరిటీస్ వైల్ ఇన్ అంటే లైక్ స్టెప్పింగ్ ఇన్ టు దిస్ ఫిలిం అండ్ ఆల్? అంటే నాట్ ఓన్లీ ఫిలిం సైడ్ అనే కాదు, యు ఆర్ నోవేర్ టు సినిమా ఫ్యామిలీ అండ్ ఆల్, రైట్? స్టెప్ చేసినప్పుడు ఒక ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా. ఇన్సెక్యూరిటీస్ అంటే ఆ ఫియర్ అనేది ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఉంటుంది. విల్ బి ఏబుల్ టు మేక్ ఇట్ ఆర్ నాట్ అనేది. బికాజ్ లైక్ మీరు చెప్పినట్లు ఐ డోంట్ కమ్ ఫ్రమ్ అ స్పేస్ వేర్ నాకు దెర్ నో ఎనీ ఫ్రెండ్స్ కానీ కూడా ఐ డోంట్ హ్యావ్. దట్స్ హౌ ఐ కేమ్ ఇన్ టు. నేను కాలేజ్లో థియేటర్ చేసేదాన్ని. సో ఇట్ వాజ్ సినిమా వాజ్ లైక్ ఫార్ ఫర్ మీ టు రీచ్ ఈవెన్. ఐ డోంట్ నో ఓకే చేయగలనా లేదా అన్నది. బట్ ఐ వాజ్ లక్కీ ఎనఫ్, గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. రైట్ ఆఫ్టర్ కాలేజ్ ఐ వాజ్ డూయింగ్ చిన్న ప్రాజెక్ట్స్ లైక్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి అలా విత్ మై ఓన్ టీమ్ ఇన్ బెంగళూరు. అప్పుడు అనకాపల్లి వచ్చింది. సో ఐ థాట్, because obviously chala time తీసుకుంటది, you have to wait for like 3-4 years and all of that to even get one small role and start off. I think I had God's blessing. So Anakapalli happened, and then Chidambaram happened. So I'm happy. Meeru insecurities ante, yes, I do have my fears. Will I be able to step up or not? Like usual fears ante. సో విక్రమ్, సో అంటే లైక్ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. లైక్ మీరు చేసిన ఫిలిమ్స్ తెలుసు చిన్నప్పటి నుంచి, కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంతమంది తెలియకపోవచ్చు. ప్లీజ్ లెట్ మీ నో. అంటే నాకు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఫాదర్ ఎలా సపోర్ట్ చేశారు, ఏంటి? Dad was into movies since I think before I was born. I don't remember exactly what goal was. Because he produced wonderful films kada, konni beautiful films kuda. Before production he was into business and this was always his passion kabatti he retired from business and came into movies out of passion and started making movies ever since. Okay. And what his reaction when you said I want to become an actor, lead ga ala cheyalanuntunnappudu, is he instructed anything to you? No, this is the not. All happened so fast. I wasn't in Hyderabad when I first said I want to try acting, I want to be part of a movie. And I was in school in Delhi. There I found an interest in films and then happened to ask him. It was sudden, but he didn't really have any sort of reaction. He said, okay, let's look into it. And I don't know how things fell in place and Race Gurram happened. Okay. So yeah, he definitely helped in me getting my first role. సో అంటే మేబీ విజిటింగ్ ఫిల్మ్ సెట్స్ చైల్డ్హుడ్ నుంచి విజిట్ చేయడం అనేది ఒకటైతే,
వెన్ వి అపియరింగ్ 70mm స్క్రీన్ కి మనం అపియరింగ్ చేస్తున్నప్పుడు హౌ వాజ్ యువర్ యాంగ్షియస్నెస్ అంటే I'm still anxious and నాకు కొంచెం awkward ఉంటుంది when I see myself on screen. అవునా? I feel little. So అందుకే I think టేక్ అయిపోయాక నేను ఎక్కువ చూసుకోను. I don't look at the monitor. నేను ఓకే టేక్ ఓకే అంటే నేను I'll just మీకు యాంగ్షియస్నెస్ అయ్యారా లైక్ కెమెరా ఫేస్ చేసినప్పుడు ఎప్పుడైంది అది ఆ బార్డర్ ఎప్పుడు క్రాస్ చేయగలరు fear అంటారా? ఆ ఫియర్ ఆర్ యాంగ్జైటీ Started off very young కాబట్టి I probably did have the fear back then. ఓకే Also probably overcame that fear at very early. సో ఇప్పుడు మీ ముగ్గురు గురించి తెలుసు కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ యూ ఇప్పుడు సమ్వన్ ప్రిపేరింగ్ లైన్స్ ఆర్ ఎల్స్ బిహైండ్ ద సీన్ ఇఫ్ సమ్వన్ క్యాప్చరింగ్ యువర్ ప్రిపరేషన్ అండ్ ఆల్ వాట్ వాజ్ ద యూనిక్ థింగ్స్ అంటే మీలో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తారక్ గారిలో ఆ యూనిక్ థింగ్స్ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు ఈయన ఇలా ప్రిపేర్ అవుతారు అని చెప్పొచ్చు మీరు లైక్ మీరు ఇలా ప్రిపేర్ అవుతారు బ్యాక్ సైడ్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తుంది అన్నప్పుడు లైక్ దీస్ థింగ్స్ ప్లీజ్ లెట్ మీ నో ముగ్గురు గురించి సమ్వన్ క్యాప్చరింగ్ మీకు తెలియకుండా నేను అబ్జర్వ్ చేసినట్టు విక్రమ్ గారిని అబ్జర్వ్ చేసిన యూజువలీ క్యారవన్ లోనే ఇది చేస్తూ ఉంటారు అండ్ హీస్ వెరీ నైస్ దట్ హీ ఇన్వైట్స్ అస్ ఫర్ లంచ్ అది ఇది రండి కలిసి లంచ్ చేద్దాం అన్నట్టు పిలుస్తారు సో ఆ టైంకి వెళ్ళేటప్పుడు లైన్స్ పెట్టుకొని చూస్తూ ఉంటారు అండ్ కొన్నిసార్లు మిర్రర్ ముందు చేసేది నేను అబ్జర్వ్ చేసిన సో దట్ వాజ్ మై ఎక్స్పీరియన్సింగ్ విక్రమ్ గారు సంధ్య గారు అయితే నేను ఎప్పుడు కూడా ప్రిపరేషన్ చూడలేదు మేబీ ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకుని వస్తారేమో అదే సో రెడీగా వస్తారేమో సో యా బట్ అక్కడ మనం ఆన్ సెట్స్ చేసేటప్పుడు చాలా చేంజెస్ వచ్చేది మనం మాట్లాడుకొని లెట్స్ ఇంప్రూవైజ్ సంథింగ్ లైక్ దిస్ బెటర్ అవుతుందేమో ఇదైతే ఉండేది సో దట్ వాస్ ద ఎక్స్పీరియన్స్ నేను చూసినది ఇంప్రూవైజేషన్ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్ లైక్ ఎవ్రీ సీన్ ఎవ్రీ అదర్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఆన్ సెట్ ఇంప్రూవైజేషన్స్ అనేది ఇంకా అది కామన్ అయిపోయింది మాకు ఎంత వి ముందు రోజు ఐ ఆస్క్ ఫర్ స్క్రిప్ట్ పేపర్ అండ్ ఎవ్రీథింగ్ ఐ గెట్ వన్ స్క్రిప్ట్ పేపర్ అది ఆన్ సెట్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఇది కాదు ఇది క్యాన్సిల్ ఇంకోటి 1 page ఆఫ్ డైలాగ్ ఇంత ఇచ్చుంటారు దాని తర్వాత నేను ఐ విల్ ట్రై టు మెమరైజ్ అండ్ ఐ విల్ బి ప్రిపేరింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఓకే అండ్ ఆల్ ఆఫ్ దట్ అందరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళుంటది నేను ఆన్ సెట్ ఓకే ఇది అన్నాను నో క్యాన్సిల్ ఇంకొక పెద్ద షీట్ ఆఫ్ పేపర్ ఇస్తారు ఓకే అనుకున్నా అప్పుడు ఇంకా హ్యావ్ టు స్టార్ట్ రిహర్సింగ్ అగైన్ లేదు 6 o'clock మనకి ఇది అయిపోయిందంటే ప్యాకప్ అయిపోయిందంటే సంధ్య గారు వాళ్ళ అమ్మతో రూమ్ కి వెళ్ళిపోతారు మళ్ళీ డోర్ కూడా తీయరు ఫుల్ ప్రిపరేషన్స్ డిన్నర్ కూడా బయటకు రారు మన వద్ద డిన్నర్ కి వెళ్తే బయటకే రారు నైట్ నుంచే ఫుల్ ప్రిపేర్ అయ్యి పొద్దునే వచ్చి రెడీ సార్ అని రెడీగా ఉంటారు అలా ఒకసారి డోర్ క్లోజ్ చేశారంటే మళ్ళీ అంతే నో డిన్నర్ నథింగ్ అయిపోయింది ఓకే తారక్ ఇఫ్ అంటే నా డౌట్ ఏంటంటే ఆల్ డైరెక్టర్స్ ఒకలా ఉంటారు కొంతమంది ఆ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్ గా కావాలంటారు కొంతమంది ఏంటంటే ఈవెన్ ఫుట్ స్టెప్స్ హ్యాండ్ మూమెంట్స్ ఐ లిడ్స్ కూడా ఇదే కావాలి నాకు ఇలానే కావాలనే డైరెక్టర్స్ ఉన్నారు యూ వర్క్ విత్ మెనీ డైరెక్టర్స్ లైక్ సుకుమార్ గారు అండ్ ఆల్ దీస్ డైరెక్టర్స్ లెట్ మీ నో ద ఎక్స్పీరియన్సెస్ ఇంక్లూడింగ్ దిస్ డైరెక్టర్ తో సహా మీరు అంటే కొంచెం టిపికల్ గా మీకు అనిపించిన డైరెక్టర్స్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ బట్ ఐమ్ జస్ట్ ఆస్కింగ్ యూ ద ఎక్స్పీరియన్సెస్ మీరు అన్నట్టు కొంతమంది అయితే చాలా పర్టికులర్ గా ఉంటారు ఇక్కడే రావాలి ఇదే పాయింట్ లో ఇదే స్టెప్ లో ఇంత ఐబ్లింగ్స్ అన్నట్టు ఉంటది బట్ లక్కీలీ నాకు ఎప్పుడు కూడా అంత పర్టికులర్ గా ఎవరు దొరకలేదు ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం కొంచెం మనకు ఆ ఫ్రీ హ్యాండ్ దొరకకపోతే ఆ ఫ్రీడమ్ దొరకకపోతే ఆ న్యాచురాలిటీ రాదు కొంచెం మెకానికల్ గా ఉంటది మనం నడిచి అక్కడ వెళ్ళేది మేబీ అది చాలా చేస్తూ చేంజ్ అవ్వచ్చేమో ఐ డోంట్ నో బట్ దెన్ నేను చేసిన డైరెక్టర్స్ అయితే ఇట్ వాస్ వెరీ కంఫర్టబుల్ ఇన్ఫాక్ట్ సుకుమార్ సార్ కూడా నాకు ఫ్రీడమ్ ఇచ్చేవారు వచ్చి లైన్స్ రాసేటప్పుడే అంటే యూజువల్ గా సార్ అక్కడే ఆన్ సెట్స్ రాసుకొని వస్తారు ఆబ్వియస్ గా బట్ ఇంప్రూవైజేషన్ చేసేటప్పుడు అక్కడే రాస్తారు లైన్స్ రాస్తూ నాకు చెప్పేవారు చెప్పండి లైన్ చెప్పండి ఒకసారి అంటే ఆ ఫీల్ ఎలా ఉంటది అని తీసుకోవాలి అని సో నేను ఆ టోన్ లో చెప్పినప్పుడు అది సెట్ అవుద్దా లేదా అని చూస్తారు తర్వాత మొత్తం రాసిన తర్వాత ఒక 10 minutes ఇస్తారు మళ్ళీ అది ప్రిపేర్ అయ్యి ఒక 4-5 మానిటర్స్ అయిన తర్వాత నేను ఏదైనా ఒక బాడీ లాంగ్వేజ్ చూస్తా సార్ వచ్చి లేదు నాకు ఇలా కావాలి ఈ పాయింట్ లో ఇలా కొట్టాలి అన్నట్టు అంటారు అది తీసుకొని సార్ ఈ పాయింట్ లో ఇది కూడా నేను తీసుకుంటా అంట అది వర్కౌట్ అవుద్దంటే అది పెట్టుకుంటారు
సో అలా ఒక ఫ్రీడమ్ దొరికింది నాకు. అండ్ దానికి ముందు కేజీఎఫ్ చేసినప్పుడు ఇట్ వాజ్ కంప్లీట్లీ న్యూ ఎక్స్పీరియన్స్ అప్పుడు నాకు. ప్రశాంత్ నీల్ గారు నాకు తెలిసి నేను ఎవరో యాక్టర్ దగ్గర విన్నాను, ఆయన ఇదే కావాలంటే సేమ్ Yes, చాలా సటల్ గా కావాలంటారు. నాకు అప్పటి వరకు సటిల్ యాక్టింగ్ అనేది అస్సలు ఐడియా లేదు. ఫుల్ బాడీ లాంగ్వేజ్ లో హా హూ అని చేసేవాడిని. సో ఇలా చెయ్యకూడదు, చాలా కంట్రోల్ ఉండాలి బాడీ మీద. మనం సినిమా అని చేసినప్పుడు మీకు క్లోజప్స్ పెట్టినప్పుడు మనకు బాడీ లాంగ్వేజ్ ఏం తెలియదు. ఆ బాడీ లాంగ్వేజ్ ని ఎంత కంట్రోల్ చేసుకొని నీ చేతిలోనే అది ఉండాలి, అప్పుడే యూ కెన్ గివ్ అ బెటర్ పర్ఫార్మెన్స్. నీ వాయిస్ లో, నీ కళ్ళలో నువ్వు చెప్పాలి అన్నట్టు నేర్పించారు. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ సటిల్ యాక్టింగ్ ఏంటి, కొంచెం ఎక్కువ డ్రామా కావాలన్నప్పుడు ఏంటి, ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి అనేది నేర్చుకున్నా. అండ్ ఆఫ్టర్ దట్ పుష్ప అయ్యింది. అండ్ దెన్ ఇప్పుడు అనకాపల్లి చూసుకుంటే డైరెక్టర్ కొంచెం లైన్స్ ఇచ్చేవారు, మనం చూసుకొని ఏమంటే వాళ్ళు లైన్స్ రాసినప్పుడు అంత కొలోకియల్ గా ఉండదు. ఇప్పుడు ఏంటి బ్రో ఏం చేస్తున్నారు, అక్కడ ఏంటి బ్రో ఉండదు, ఏం చేస్తున్నారు అని మాత్రమే ఉంటది. సో ఈ ఏంటి బ్రో అనేది మనం యాడ్ చేసుకుంటాం. కొంచెం కొలోకియల్ గా ఉండాలి, నార్మల్ గా మనం మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో అలా మాట్లాడలేనప్పుడు నేను కొన్ని వర్డ్స్ యాడ్ చేసుకుంటా. సో అది డైరెక్టర్ ఓకే అంటే దెన్ వి గో హెడ్ విత్ ఇట్. అండ్ కాగేష్ గారికి వచ్చినప్పుడు హీ వాజ్ వెరీ గివింగ్ మీ దట్ ఫ్రీడమ్, చేయండి, కొంచెం రిలాక్స్ గా చేయండి, ఏదైనా చిన్న చేంజెస్ కావాలి లేదంటే ఈ ఎమోషన్ కరెక్ట్ గా అక్కడ సెట్ అవ్వట్లేదు అంటే చేంజెస్ చెప్పేవారు. సో యూస్ టు టేక్ దట్ చేంజెస్. ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. సో బోత్ ఆఫ్ యూ, మీకు అంటే లైక్ యాజ్ ఇట్ ఈస్ గా డైలాగ్స్ లైన్స్ ఇలానే ఉండాలని ఏమైనా ప్రెజరైజింగ్ అయిందా? This movie అంటే I didn't like the dialogues as it is. అందుకే సంజయ్ గారు కూడా సపోర్ట్ మారిపోయాయి డైలాగ్స్. సో లేదు, వెళ్ళిన తర్వాత ఎలాగో మారుతాడు, లేదు ఎక్కువ ప్రిపేర్ అవుతాను చెప్తే అదలా ఉంటుందండి, కొంచెం మారుద్దాం. You were behind it. No, not all the time. Sometimes Nath garu was behind it, not me. సో మీ డైలాగ్స్ మారడానికి రీజన్ ఆయన అయితే ఆయన కూడా అంత తొందరగా తీసుకుంటారు కదా. సో విల్ హ్యావ్ టు అప్లాడ్ హర్ ఫర్ దట్. Thank you, sir. సో అంటే వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ యు ఆర్? అంటే సీరియస్, కొంతమంది స్విచ్ ఆఫ్ ఆన్ ఉంటారు, లైక్ కెమెరా స్విచ్ ఆఫ్ ఆన్ ఉంటారు, చిల్ ఉన్న ఎమోషన్ యాక్సెస్ ఈజీగా అవుతుంది కొంతమందికి. కొంతమంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సీరియస్ మోడ్ లో ఉంటారు, అంటే లైక్ టు మెయింటైన్ దట్ ఎమోషనల్ ఇలాంటివి. సో మీ ఇద్దరికి వచ్చేసరికి ఐ స్టార్ట్ విత్ విక్రమ్, వాట్ కైండ్ ఆఫ్ యాక్టర్ యు ఆర్? అంటే లైక్ ఆన్ స్క్రీన్ ఓకే, వీ డోంట్ నో కదా, ఆఫ్ స్క్రీన్ హౌ డు యూ మేనేజ్ దట్ ఎమోషన్స్ అండ్ ఆల్? I think I'm serious most of the time when it comes to that. I'm mostly serious when it comes to emotional sequences. The fun sequences, I guess, Basha garu unnappudu inka it's tough to be serious. So yeah, that's about it. Yeah, నాకు I'm not that switch off, switch on person. I need time. నాకు ఇప్పుడు ఒక సీన్ ఇస్తున్నారు ఇది అంటే I need my own time to get into that space and దీంట్లోకి వెళ్ళడానికి. It's not like switch off, switch on. I take my own time at least when it comes to కొంచెం emotional scenes కానీ కొంచెం more of like emotional scenes and all of that. Comedy sequences ki I try to keep myself a little more lively, which I'm usually not active antaga. I'm very quiet, but I try to put myself a little more active ga live ga undadaniki I try. So I think ala. So the final question I'll ask the three of them. One scene me mind blown ayindi, not about this one, apart from all heroes, any movie, world films or Telugu, Tamil, whatever the films, మైండ్ బ్లోన్ అయిన యాక్టర్ సీన్ ఏంటి, దట్ ఇంపాక్ట్స్ యూ ఆన్ మోర్ అన్న సీన్ ఏంటి మీ కెరియర్ కి, మీ యాక్టింగ్ కి? Acting from production perspective, I forgot the movie's name, I'm sorry, but Akira Kurosawa gardi, there's a Japanese film. Okay. So there's a huge war sequence happening, but obviously it's a very old film. So budget constraints anni untai kabatti he just put one like close up on an actor and he just captured the emotions of the face about there's a huge war going on or something going on, just with the sound effects and like some light changes on his face. Okay. He captured a huge sequence like that, so that showed how much you could save. Oh. And also still have the same impact, emotional impact. I'll find out, I'll recollect and I'll tell you what movie that was.
నైస్. సో యు వాచ్ అకిరా కురోసావా ఫిల్మ్స్? I mean, I watched a lot of films and something friends recommend. These days, everything's on your ఓకే, easy access. నైస్. యా నాకు యాజ్ అన్ నాకు యాక్టర్గా అంటే నాకు మోస్ట్లీ వాట్ మేక్స్ మోర్ డిఫరెన్స్ ఫర్ మీ ఇస్ వెన్ అ సీన్ ఇస్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ దట్ ఎమోషన్ విత్ ఇన్ మీ. నేను ఎక్కువ ఐఎమ్ నాట్ దట్ పర్సన్ యాక్టర్ని చూసి వాట్ ఆర్ దే డూయింగ్ ఏంటి అని దాంట్లో నుండి ఐ కాంట్ టేక్ ద అనాలిసిస్. వెన్ అ సీన్ ఇస్ సో బ్యూటిఫుల్లీ పుట్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు ఎమోట్ ఇట్, దట్స్ వెన్ ఐ నో ఐఎమ్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ దట్. సో అలా చూస్తే కన్నత్తిల్ ముత్తమిట్టాలని ఇట్స్ అ తమిళ్ మూవీ. ఓకే. ఐ థింక్ తెలుగులో కూడా ఉంది. ద క్లైమాక్స్ పార్ట్ వేర్ ద డాటర్ మీట్స్ her mom, so that scene is very very I still remember. లీడ్స్ ఎవరు అంటే లీడ్స్ ఎవరు చేశారు? Madhavan sir and Simran ma'am. ఓ ఓకే ఓకే, I వెయిట్, దట్స్ హిట్ ఫిల్మ్ Yeah. లాంగ్ బ్యాక్. Yeah, Kannattil Muttamitalani. So that scene is very impactful for me. ఓకే, It stays with me always. నైస్. Yeah. నాకు పర్సనల్ గా చెప్పాలంటే దెర్ ఇస్ నాట్ వన్ సీన్ దట్ ఇంపాక్ట్స్ మీ అన్నట్టు చెప్పడానికి అవ్వదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమోషన్ ఒక సీన్ ఉంటది బేసిక్ గా. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం RRR లో ఇంటర్వెల్ సీక్వెన్స్ తీసుకున్నప్పుడు ఐ కుడ్ ఫీల్ ద ఎమోషన్ త్రూ అవుట్ ద థియేటర్. ఆ షౌట్ ఎన్టీఆర్ గారు అనిమల్స్ తో వచ్చినప్పుడు, సో దోస్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఇప్పుడు ఆ సీన్ లో ఇట్ వాస్ మోర్ ఆఫ్ అన్ అడ్రినలిన్ రష్ అన్నట్టు చెప్పొచ్చు. మళ్ళీ ఇప్పుడు ఎమోషనల్ సీక్వెన్స్ వచ్చినప్పుడు వేరే ఇంకో సినిమాలో చాలా బాగుంటది. ఒక్కొక్క సినిమాలో డైరెక్షన్ పర్స్పెక్టివ్ లో ఇప్పుడు ఫర్ మీ పర్సనలీ స్పీకింగ్ టూ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ ఫిల్మ్స్ ఆర్, ఒకటి వచ్చి మే అళగన్ అని, ఇక్కడ సత్యం సుందరం అని. సో వెన్ ఇట్ కమ్స్ టు మోర్ ఏమంటారు వెరీ గ్రౌండెడ్ వెరీ రూటెడ్ స్టోరీ అని వచ్చినప్పుడు నాకు అది చాలా నచ్చింది. అండ్ ఈవెన్ కేర్ ఆఫ్ కంచలాపారం. సో అది కూడా చాలా మంచిగా ఒక సీక్వెన్స్ ఉంది. ఒక ఇది వినాయకుడు విగ్రహాన్ని చేసినప్పుడు ఆ ఫాదర్ ఎమోషన్ ఒకటి ఉంటది. సో అది కూడా చాలా బాగుంటది. ఇలాంటి చిన్న చిన్న సీన్స్ లో ఒక మంచి ఇది ఉంటది. అండ్ అదర్ ఫిల్మ్ దట్ ఐ రియల్లీ లవ్ ఇస్ టాప్ గన్ మేవరిక్ అని, టామ్ క్రూజ్. సో దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. చాలా నీట్ గా ఉంది, క్రిస్ప్ గా ఉంది. ఎక్కడ కూడా ఒక సీన్ ని మనం మళ్ళీ చూసినప్పుడు ఇది స్కిప్ చేయాలి అని అనిపించదు. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. సో ఒక సింగిల్ సీన్ అని చెప్పడం అనేది నాకు ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఇలాంటి చాలా సీన్స్ ఉన్నాయి పర్సనలీ. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా థింగ్స్ షేర్ చేసుకున్నందుకు. ఆల్ ద బెస్ట్ ఫర్ అనకాపల్లి August 7th. థ్యాంక్ యూ. హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ Ajay Mahesh signing off.